అంటే ఏమిటి నీ ఉద్దేశం? నేను ఏ పని చేయలేని పనికిరాని ఎదవననే? చిచి, నేనెందుకంటాను బావా? అలా అనిపించుకోకు అని అంటున్నాను. నీ వెదవ సోద ఆపి వెళ్ళి టిఫిన్ తీసుకుని రా. అంతేగాని బయటికి వెళ్దాంరా, రొమాన్స్ చేసుకుందాంరా అంటే మాత్రం కుదరదు. బావా, పద్దు ఏమడుగుతుంది, నువ్వేం చెప్తున్నావు? జరుగుతుంది మీ ఇంట్లో పెళ్లి, మీ తమ్ముడు పెళ్లి. ఆ మాత్రం బాధ్యత నీకు లేదా? నోరు మూవే బత్తాయి. బత్తాయి కాయంత లేవు. నువ్వు బాధ్యతల గురించి మాట్లాడుతున్నావా? నేను మార్కెట్కి రానే, ఏం చేస్తారో చేసుకోండి. నువ్వింత బద్దకస్తుడు అనుకోలేదు, ఇంత సోమరిపోతు అనుకోలేదు, ఇంత అసమర్థుడు అని అనుకోలేదు. ఏమిటే నేను బద్దకస్తుడిని, అసమర్థుడిని, సోమరిపోతున్నా? మరి నీ పనులు నువ్వు చేసుకోవడానికి ఇంత బద్దకిస్తుంటే నిన్ను బద్దకస్తుడు అనుకుంటే ఇంకేమనాలి? నా పనులా? మరి పెళ్లి పనులు నీ పనులు కావా? నీ ఇంట్లో పనులు కావా? ఆడవాళ్ళం ఇద్దరం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అష్ట కష్టాలు చేసి పని చేస్తాం. ఈ చిన్న పని చేయడానికి నీకు బద్దకం ఎందుకు బావా? ఇదిగో బద్దకం అని ఇంకోసారి అన్నావనుకో, అద్దంలో నీ మొహం చూసుకోవడానికి కూడా పనికి రాకుండా చేసేస్తానేమనుకున్నావు? నువ్వు ఏమైనా చేయి బావా. మార్కెట్కి వస్తున్నావా లేదా? నన్ను బద్దకస్తుడు, అసమర్థుడు, సోమరిపోతూ అంటావే? చెప్తానే నీ సంగతి. ఇంతకింత రివెంజ్ తీర్చుకోకపోతే నా పేరు శ్రీనివాసే కాదు. సరే, ఆడది మగతోడు లేకుండా బయటికి వెళ్ళలేదని, మగవాడి సాయంతోనే బతుకుతారని అర్థమైంది. అందుకే మార్కెట్కి వద్దామని ఈ శ్రీనివాస్ డిసైడ్ అయిపోయాడు. థ్యాంక్ యూ బావా, బాగా అర్థం చేసుకున్నావు. ఉండు, టిఫిన్ తీసుకొస్తాను, తినేసి బయలుదేరదాం. ఏంటన్నా? 5 రూపాయలు ఇచ్చేసి స్వర్గానికి వెళ్ళిపోయి రంభా ఉర్వశి మేనకలతో డాన్స్ చేద్దాం అనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావురా? మర్యాద! మిమ్మల్ని అందరినీ స్వర్గానికి పంపించడానికే కదా మేము అడుక్కునేది. ఏంటి? అవును, దానం చేసిన వాళ్ళందరూ స్వర్గానికి వెళ్తారా? అఫ్ కోర్స్ వెళ్తారు. అంటే 5 రూపాయలు దానం చేసేసి స్వర్గానికి వెళ్ళిపోవాలనే కదా నీ ప్లాన్? ఏం మాట్లాడుతున్నావురా? చాలే ఆపు. నువ్వు వేసిన 5 రూపాయలతో మా నాన్నకి క్వార్టర్ మందు కూడా రాదు. తీసుకో. నువ్వు అడుక్కునేది ఫుడ్ కోసం అనుకున్నా, మీ నాన్న తాగడం కోసం రా. నీకో దండం రా నాయన. ఇదిగోరా. ఎంత బ్రతిమలాడానో, ఎంత ప్రాధేయపడ్డానో, అయినా మనసు కరగట్లేదు. నా మీద జాలి దయ చూపించట్లేదు. అలాంటప్పుడు నేనెందుకు మౌనంగా ఉండాలి? తాడో పేడో తేల్చుకుంటాను. చంపి జైలుకైనా వెళ్తాను, కానీ ఆయన్ని మాత్రం క్షమించను. ఇద్దరూ కలిసి నన్ను బద్దకస్తుడు, సోమరిపోతూ అంటారే, చెప్తా. ఏమైంది నీకి? ఏంటి బావా? మీకు మించిన బద్దకస్తులు ఈ ప్రపంచంలో ఇంకెవరైనా ఉంటారా? అసలు మీకన్నా సోమరిపోతులు ఎవరైనా ఉన్నారా? ఏం మాట్లాడుతున్నావు బావా? మేం బద్దకస్తులమేంటి, మేం సోమరిపోతులమేంటి? మరి లేకపోతే ఎవరైనా ఆవలించినప్పుడు నోటి దగ్గర చిటికలు వేస్తారా వేయరా? వేస్తారు. ఎవరైనా తుమ్మినప్పుడు ముక్కుకి చేతులు అడ్డం పెడతారా లేదా? పెడతారు బావా. మరి నేను ఆవలించాను, వెనకాలన్న నువ్వు నా నోటి దగ్గర చిటికలు వేసావా? లేదు. అంటే నువ్వు బద్దకస్తురాలువే కదా. ఇందాక నేను తుమ్ముతున్నప్పుడు నా ముక్కు దగ్గర 2 చేతులు పెట్టావా? లేదు బావా. అయితే నువ్వు సోమరిపోతురాలువే.
పక్కనే ఉన్న సాటి వ్యక్తికి సాయం చేయలేని మీరు సోమరిపోతులు బద్దకస్తులును. చాలే బావా, నువ్వు మాతో రావడానికి సోమరిపోతూ బద్దకస్తుడు అన్నావని ఇప్పుడు మమ్మల్ని అంటున్నావా? ఎస్, మీ ఇద్దరు ముమ్మాటికి సోమరిపోతులు బద్దకస్తురాళ్లే. నేను స్టీరింగ్ తిప్పుతున్నాను కదా, కనీసం పక్కనే ఉండే గేరు వేయాలన్న ఇంగిత జ్ఞానమైనా ఉందా? నువ్వు స్టీరింగ్ తిప్పితే నేను గేరు మార్చడం ఏంటి బాబా? సరే, నువ్వంటే ఉప్మా బ్యాచు, పని చేయడానికి పనికిరాని సోమరిపోద్దానివి. త్రిపుర, నీకేమైందే? నేను గేర్ మార్చేటప్పుడు కనీసం క్లచ్ తొక్కాలన్న ఇంగిత జ్ఞానమైనా ఉందా? బాబా, నువ్వు గేర్ మార్చేటప్పుడు నేనెలా క్లచ్ తొక్కుతాను? తొక్కాలి. వాళ్లే పనిమంతులు పోటుగాళ్ళును, మీ ఇద్దరు పనికి మాలినోళ్ళు. అసలు అసలు వేస్ట్ ఫెలోస్. సరే బావా, ఒప్పుకుంటున్నాను, వేస్ట్ ఫెలో అని. ఎవరిని? నిన్నే బావా. ఆ? మరి లేకపోతే ప్రపంచంలో ఎక్కడా క్లచ్ ఒకళ్ళు తొక్కడం, గేర్ ఇంకొకళ్ళు వేయడం ఉండదు బావా. అర్థమైంది. నన్ను ఇంకా ఇంకా తిడుతున్నారు మీరు. పరిగెట్టుకొని మరీ అవమానిస్తున్నారు. చెప్తాను. ఎందుకు వెళ్తున్నావు? ఎవరో అడ్డదిడ్డంగా కారు నడుపుకుంటూ వచ్చి నా బండిని గుద్దారు. వాళ్ళంతా తెలుస్తానుండు. బాబా, తమ్ముడు వాణ్ణి కలవాలి. ఇప్పుడు కలవడం కరెక్ట్ కాదు. కిందకి దిగరా, కిందకి దిగు. కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? కిందకి దిగు, బయటికి రా. పిలుస్తుంది నిన్నే. కళ్ళు గాని పోయాయా? చెవులు పనిచేయట్లేదా? కిందకి దిగమంటున్నాను కదా. నన్ను క్షమించు తమ్ముడు, చివరికి నీతో కూడా మాట్లాడలేని పరిస్థితి నాకొచ్చింది. చేసిన తప్పు అలాంటిది. అసలు ఈ బావకేమైంది? అనవసరంగా ఎందుకు గొడవ పడుతున్నాడు? అసలే తిక్క బావ కదా, ఏదో ఒక తింగర్ పని చేసొస్తాడు. అది చూడలేక మనం చావాలి. ఈ కటౌట్ చూసి బయటికి రావట్లేదని అర్థమైంది. పిరికి పందల్ని ఈ శ్రీనివాసు క్షమించేస్తాడు. బా, నన్ను క్షమించు తమ్ముడు. ఎదురుపడినా సరే మాట్లాడలేని పరిస్థితి తెచ్చుకున్నాను. ఇంట్లో వాళ్ళందరికీ దూరమైపోయి నరకం అనుభవిస్తున్నాను. అందుకేనేమో నాకీ గతి పట్టింది. ఏంటి బావా నువ్వు? ఎందుకు అనవసరంగా వెళ్ళి గొడవలు పెట్టుకుంటావు? వాడొక పిరికి పందే, అందుకే జాలిపడి వదిలేశాను. లేదంటే వాడి చేతిలో నువ్వు తన్నులు తిని వచ్చేసేవాడివి. అంతే కదా బావా? నాకే కౌంటర్లు వేస్తున్నావే. దీనికి ఏదో ఒక ట్విస్ట్ ఇవ్వాలి ఇప్పుడు నేను. ఏమైంది? యాక్సిడెంట్ అయిందిగా, బండి స్టార్ట్ అవ్వట్లేదు. మరి
మరి షాపింగ్ ఎలా వెళ్ళడం బావా? ఏముంది, మీరిద్దరూ నడుచుకుంటూ వెళ్ళి షాపింగ్ చేస్తూ ఉండండి, నేను వెళ్ళి బండి రిపేర్ చేసుకుని వచ్చేస్తాను. పదవే. మనతో పెట్టుకుంటే ఇలా ఉంటది. రావే. బావా వెళ్ళండి వెళ్ళండి, మీ ఇద్దరిని నడిపించాలనే కార్ రిపేర్ అని అబద్ధం చెప్పాను. ఈ కార్కి ఏం కాలేదు, పండగ చేసుకోండి. బాయ్. బావా బావా చూసావా పద్దు, మరిద్దరిని నడిపించడానికి ఇలా కారు పాడైపోయిందని నాటకం ఆడాడు. ఈ బావిక జన్మలో మారడు. పద, ఆటో తీసుకుందాం. ఏంటి ఒక్క ఆటో కూడా రావడం లేదు? ధర్మం శరణం గచ్ఛామి, దానం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, దానం శరణం గచ్ఛామి. చూసావే త్రిపుర, ఆ అబ్బాయి ఎంత మృదువుగా అద్భుతంగా పాడుతున్నాడో, ఎంత మంచి గాత్రము. అవును పద్దు, బాలసుబ్రహ్మణ్యం గారు లేని లోటు తీర్చడానికే పుట్టినట్టున్నాడు వాడు. నాకైతే తెగ ముద్దొచ్చేస్తున్నాడే. నాకు కూడానే. అసలు అంత చిన్న పిల్లాడితో ముష్టి తీస్తున్నాడేంటి వాడు? నాకు అదే అర్థం కావడం లేదు పద్దు. అసలు ముందు ఆ బండి లాగుతున్నాడే వాడికి పెట్టాలి గడ్డి. రా. హే ఆగు, నువ్వసలు మనిషివేనా? నీకసలు మంచి మానవత్వం లాంటివి ఏమీ లేవా? అంత చిన్న పిల్లాడితో ముష్టెత్తించడానికి నీకు మనసులో వచ్చిందయ్యా? ఏ, మేమిక్కడ అడ్డగాడిదలా అడుగుతూ ఉంటే నువ్వలా నిలువుగాడిదలా తింటూ నిల్చున్నావేంటి? సమాధానం చెప్పు. ఏయ్, నీకు సిగ్గు సర జ్ఞానం లాంటివేమైనా ఆ దేవుడు పెట్టాడా? అసలు నువ్వు మనిషి జన్మెత్తావా లేక పశువు జన్మెత్తావా? కన్న బిడ్డని ముష్టివాడిగా మార్చడానికి నీకసలు మనసులో వచ్చింది? పద్దు, అసలు ఆ బుడ్డోడు వీడి కొడుకో లేకపోతే ఆ బుడ్డోడిని ఎక్కడి నుంచైనా ఎత్తుకు తీసుకొచ్చాడో వీడు ఎవరికి తెలుసు? అదే నిజమేనే. ఏయ్, మేమిక్కడ అరుస్తూ ఉంటే కనీసం నోరు తెరిచి సమాధానం చెప్పవే. చెప్పు చెప్పు. ఏంటి? చెవుల్లో దూది పెట్టుకున్నావేంటి? శవం ముక్కులో దూదెందుకు పెడతారు? చచ్చిపోయాడు అని చెప్పడానికి. నేను బతికే ఉన్నానని చెప్పడానికే ఆయన చెవుల్లో దూది పెట్టుకున్నాడు. విన్నారుగా వీణ్ణస. ఈడు ఎదోనస ఇంటే చెవుల్లోంచి రక్తం వస్తుంది, అందుకే చెవుల్లో దూది పెట్టుకుని మేనేజ్ చేస్తున్నా. చాలే. పాపం ఎంత ముద్దొస్తున్నాడో వీడు. ఈ పసివాడి గురించి అలా మాట్లాడడానికి బుద్ధి లేదు? హలో, నాకు బుద్ధి లేక కాదు, వీడు మాటలింటే మాకు బుద్ధి లేక ఇక్కడ ఆగామని మీరు అనుకుంటారు. ఒకసారి కెలిగి చూడండి. బాబు, ఇంతకీ ఈయన నీకు ఏమవుతాడు? ఆయన మా అమ్మ మొగుడవుతాడు. బాబు తప్పు, తండ్రిని పట్టుకుని అమ్మ మొగుడు అని అనకూడదు. ఎందుకు అనకూడదు? మా అమ్మకి మొగుడయ్యాకే కదా నాకు తండ్రి అయింది. తప్పు బాబు, అలా మాట్లాడకూడదు అని చెప్తున్నా. ఇలా పిల్లలు పోషిస్తూ ఉంటే బతికే వాళ్ళని అమ్మ మొగుడనే అంటారు. చూసారా ఇడు ఎంత మాట అన్నాడు? అయినా నేనేమన్నా ముష్టెత్తిస్తున్నానా? స్కూల్లో ముష్టి వాళ్ళ మీద వ్యాస రచన రాయమన్నారు. అనుభవం లేకుండా రాస్తే మార్కులు రావని అనుభవం కోసం ముష్టెత్తిస్తున్నా. ఏడ్చినట్టుంది. పొరపాటున దొంగల మీద కాంపోజిషన్ రాయమంటే పిల్లోడితో దొంగతనం చేయిస్తావా ఏంటి? చిచి, దాంట్లో మనకి ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది. దగ్గరుండి నేనే నేర్పించి మరి రాపిస్తా.
ఏడ్చినట్టుంది. పాపం ఎంత అద్భుతంగా పాడుతున్నాడు బాబు. బాబు, నువ్వెవరి దగ్గర సంగీతం నేర్చుకున్నావు? మనము ఘంటసాల గారి దగ్గర నేర్చుకున్నాము. ఘంటసాల గారా? ఆయన ఎప్పుడు చనిపోయారు కదా? తెలుసు, ఇప్పుడు ఉండరని తెలిసే అప్పుడే నేర్చుకున్నా. పద్దు, వీడి బాబు చెప్పింది కరెక్టేనే. వీడు అచ్చు మన సీను బావలాగా పెద్ద నసగాడు. నువ్వన్నది నిజమేనే. వీణ్ణి చూస్తుంటే ఎక్కడో చూసినట్టుంది అనుకున్నానే కాని వీళ్ళో మన బావ క్లియర్ గా కనిపిస్తున్నాడు. మన బావలో ఎంత చాదస్తం ఉందో వీళ్ళ కూడా అంతే చాదస్తం ఉంది. హలో ఆంటీ, సీరియల్లో రియాక్షన్ లాగా ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడమేనా, లేక దానం చేసేదేమన్నా ఉందా? రేయ్, ఇంత చిన్న వయసులో ఎందుకు ఆడుకుంటున్నావు? అంటే నేను పెద్ద అయ్యేసరికి మీరుంటారో లేరో అని ఇప్పుడే అడుక్కుంటున్నా. చూసావా పద్దు, వీడు పెద్దయ్యాక మనం ఉంటామో లేదో అని ఇప్పుడే అడుక్కుంటున్నాడంట. ఇలాంటోడికి మనం దానం చేయడం అవసరమా? నువ్వు ఆగవే. ఇదిగో మిస్టర్, చెప్పండి మేడం. ఇలాంటి చదువుకునే పిల్లలతో ముష్టెత్తించుకోవడం నేరం. మర్యాదగా ఈ పిల్లాన్ని స్కూల్ కి పంపించు, లేదంటే నీ మీద కేసు పెట్టి పోలీసులకు పట్టిస్తాను. ఒక 1 కోటి రూపాయలు ఇవ్వండి, స్కూల్కి ఏం కర్మా, కాలేజీ కూడా పంపిస్తాను. ఏంటి విధవ నాటకాలు ఆడుతున్నావా? వేస్తే ముష్టేయండి, లేదా వెళ్ళిపోండి, అంతేగాని ఎద సలహాలు వద్దు, అర్థమైందా? అరే పాట పాడరా నాన్న. శరణం గచ్ఛామి, దానం శరణం గచ్ఛామి. ఛీ! నువ్వసలు మనిషివేనా? మనిషి జన్మెత్తావా? కన్న కొడుకుతో ఇలా నడి రోడ్డు మీద ముష్టెత్తుకోవడానికి నీకు సిగ్గులేదు? సారీ బంగారు, మామూలుగా ఊరి చివరి తీసుకెళ్లి ఏ పొలాల్లోనూ ఏ శ్మశాన వాటికలోనూ ముష్టెత్తిద్దాం అనుకున్నా, కానీ అక్కడ జనాలు ఉండరు కదా, అందుకే ఇలా నడి రోడ్డు మీద ముష్టెత్తిస్తున్నా. నీకు నచ్చలేదా? సరే, రేపటి నుంచి పొలాల్లోకి తీసుకెళ్లి ముష్టెత్తిస్తా, కాకపోతే కలెక్షన్ రాదు. చంపేస్తాను ఇంకొక్క మాట మాట్లాడావంటే. స్కూల్లో చదువుకునే పిల్లాన్ని తీసుకొచ్చి ఇలా ముష్టెత్తించడానికి నీకు సిగ్గుగా లేదు? ఎందుకే సిగ్గు? మందు కొడతాను, డబ్బులు ఇవ్వే అన్నా, ఇచ్చావా? లేదే. పోనీ నీ పేరు మీద ఉన్న ఆస్తి నా పేరు మీద రాసివ్వే అన్నా, అమ్ముగురు బతుకుతా అన్నా, రాసిచ్చావా? లేదే. అందుకే నా కష్టార్జితం నా బిడ్డను తెచ్చుకుని వీధులంతా ముష్టెత్తించుకుని కష్టపడకుండా సంపాదిద్దాం అనుకుంటున్నా. రేయ్, తప్పురా, పాపంరా. కన్న బిడ్డని ఇలా ముష్టివాడిగా మార్చడం మహా పాపంరా. ఏంటే పాపం? తాలి కట్టిన నీ మొగుడు తప్ప తాగుతున్నాడని తెలుసు, మందు లేకపోతే వాడు బతకడని తెలుసు. అయినా సరే నన్ను నా చావు చావుమని రూపాయి కూడా నీకిచ్చే ప్రసక్తే లేదని చెప్పి నేనెందు చావాలే? అందుకే ఈ క్షణం వీణ్ణి ముష్టివాడిగా మార్చాను, డబ్బులు సంపాదిస్తున్నాను. చూడు, నా జీవితం ఎలాగో నాశనం చేశావు. నా కొడుకు జీవితం నాశనం చేస్తుంటే మాత్రం నేను భరించను, సహించను. నా బిడ్డ కోసం ఎంత దూరమైనా వెళ్తాను. అవునా? వెరీ గుడ్. ఇప్పుడు నేను వీడిని తీసుకుని ఒక 50 కిలోమీటర్ దూరం వెళ్తాను, వచ్చి పట్టుకో, రారా. బాబు, ఏమి త్రిపుర, ఏం చేస్తున్నాడు వాడు? నీకింకా అర్థం కావడం లేదా పద్దు? ఆ తండ్రి విధవా ఆ బుడ్డోడిని ముష్టివాడిగా మారిస్తే ఆ బాబు తల్లొచ్చి అడ్డుపడుతోంది. పదవే, మనము వెళ్దాం. ఉసే, అయినా మనకెందుకు వచ్చిన గొడవే? లేదే, మనం వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. చూడు, ఇస్తే నీ డబ్బు నువ్వు, లేదా నీ ఆస్తి నువ్వు. ఈ రెండూ కుదరలేదనుకో నీ బిడ్డ నువ్వు. కాదు కుదరదు అన్నావు అనుకో ఈ బిడ్డ కూడా నీకు మిగలడు. చంపేస్తాను. నిన్ను చంపి జైలుకైనా వెళ్తాను గాని నా బిడ్డను మాత్రం నీకు దక్కనివ్వను. జైలుకి ఎదిగే డైరెక్ట్ టైంలో కొనికి వెళ్దు గాని.
అయ్యో బాబు. ఏమైందండి? నా బాబు, నా బాబు, ఆ బాబు మీ బాబా? నా బాబుని చంపేసేలా ఉన్నాడు. బాబు, అయ్యో ఏమండి? బాబు, 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 నా కార్ కీస్ ఏమైపోయాయి? ఆటో 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 ఆగు. ఏమండి, మీరు కార్ కేసు కోసం వెతుకుతూ కూర్చుంటే అవతల మీ బాబు దక్కడేమో. రండి ఆటోలో వెళ్ళిపోదాం. బాబు త్వరగా పోనీ బాబు.